వావ్! మొత్తానికి 456 కోట్ల రూపాయల వ్యయంతో లాస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న సింహాచలం రైల్వే స్టేషన్ పనులు 3-4 ప్లాట్ఫామ్స్ అలాగే బిల్డింగ్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. సింహాచలం రైల్వే స్టేషన్ కి కొత్త బిల్డింగ్ స్టార్ట్ అవబోతుంది. సో మొత్తం అంతా కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మొత్తం అంతా కూడా లిఫ్ట్ కోసం పెట్టిన మొత్తం 8 లిఫ్ట్స్ ఉన్నాయండి. ఎంట్రన్స్ నుంచి మీకు మొత్తం 8 లిఫ్ట్స్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్ 4 లిఫ్ట్స్, ఎడమ వైపుగా మీకు 4 లిఫ్ట్లు ఉన్నాయి. అలాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. వీటిని కూడా పూర్తిగా చూడండి. మాక్సిమం ఈ ఇయర్ నవంబర్ కి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వే మంత్రి దీని గురించి అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. అలాగే 3-4 ప్లాట్ఫామ్స్ కూడా వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. దీని గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకోండి. అలాగే మీకు సింహాచలం దేవస్థానంలో పాత బుకింగ్ కౌంటర్ గానీ మీకు పైగా మీరందరూ కూడా ప్యాసింజర్లు వెళ్ళే ప్రతిదీ కూడా అదంతా కూడా తీసేస్తారండి. దీని గురించి క్లియర్ గా తెలుసుకోండి. ₹456 కోట్ల సింహాచలం రైల్వే స్టేషన్ డెవలప్ చేయడానికి 3-4 ప్లాట్ఫామ్స్ కూడా శంకుస్థాపన చేసిన విత్ ఇన్ 2 years స్టార్ట్ చేశారండి. సో అతి తొందరలోనే డేట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. సో విశాఖపట్నంలో కూడా 6 కొత్త రైల్వే ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని కన్స్ట్రక్షన్ జరుగుతున్న వర్క్ గురించి వీడియో తీసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే మీకు ఐకార్డ్ లో కూడా ఇస్తాను. సో 6 ప్లాట్ఫామ్స్ కొత్తగా రెడీ అవుతున్నాయి విశాఖపట్నంలో. సో దాని గురించి కూడా చూడండి. ఇప్పుడు ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో ఉన్న పాత బిల్డింగ్ అంతా కూడా ఈ ఇయర్ అండ్ 2026 డిసెంబర్ కల్లా మొత్తం అంతా కూడా డిస్మాంటిల్ చేస్తారండి. కొత్త బిల్డింగ్ లోకి మొత్తం వర్క్స్ అన్ని కూడా కొత్త బిల్డింగే మీకు ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది. పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇండియన్ రైల్వేస్ ముఖ్యంగా సింహాచలం నార్త్ మధ్య 3-4 లైన్లు శంకుస్థాపన చేసి అతి తొందరలోనే దీనికి స్టార్ట్ చేయడానికి కూడా దీనికి వర్క్ జరుగుతున్నాయండి. దీనికి మెయిన్ కారణం రద్దీ ఎక్కువగా ఈ ప్రాంతాల్లో మీకు సామర్థ్యం ఎక్కువగా పెరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి వినూత్నంగా ఎక్కువగా కూడా ఈ భాగం నుంచి ఎక్కువగా ప్యాసింజర్స్ వస్తున్నారు. అందువల్ల మీకు కొత్త స్టేషన్ భవనము అలాగే ఇందులో మెయిన్ గా మీకు కొత్తవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అందులో మీకు మెయిన్ గా మీకు ఫ్లైఓవర్ లో మీకు 12 మీటర్ల వెడల్పండి. ఫస్ట్ టైం మనం చూడొచ్చు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కూడా లేదు. 12 మీటర్ల వెడల్పండి. సో అలాగే మీకు ఎయిర్ వాక్ చేసే ఫ్లైఓవర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఫుటేజ్ మొత్తం పెట్టాను. ఎస్కలేటర్ కోసం చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళే ఎస్కలేటర్ అండి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఎస్కలేటర్ మీకు మొత్తం అంతా కూడా పెడుతున్నారు. ఆ ఎస్కలేటర్ పనులు జరుగుతున్నాయి. దాని గురించి కూడా వీడియో ఫుటేజ్ చూడండి. అలాగే కింద రైల్వే
డిపార్ట్మెంట్ కి కావాల్సిన కొన్ని ఆఫీసెస్ ను కూడా కింద సెల్లార్ లోనే పెట్టారు. పైన మాత్రం మొత్తం అంతా కూడా వెయిటింగ్ హాల్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ కానీ, జనరల్ వెయిటింగ్ హాల్స్, మొత్తం రెస్ట్ రూమ్స్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మొత్తం అంతా కూడా చాలా అతి విశాలమైన బిల్డింగ్. పాతది శిథిలావస్థలో ఉన్న వంతెన మొత్తం 115 మీటర్ల పొడగండి. 3 మీటర్లు మాత్రమే వెడల్పున్న ఇదన్నీ కూడా మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారు. ఇది 12.69 కోట్ల వ్యయంతో మొత్తం నిర్మిస్తున్నారండి. ఇది ఏటా ట్రాక్ తాలూకా ఎక్కువగా కూడా ప్రజలు ఎక్కువగా కూడా రావడానికి మెయిన్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా కూడా సింహాచలం రైల్వే స్టేషన్ కి ఎక్కువగా కూడా ఒడిస్సా నుంచి ఎక్కువగా కూడా పార్వతీపురం నుంచి విజయనగరం నుంచి ఎక్కువగా కూడా కొన్ని ట్రైన్స్ ను కూడా వేస్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ కూడా చెప్తున్నారు రైల్వేలో. ముఖ్యంగా 2 లెవెల్ క్రాసింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారండి. దీనికి అనుసంధానంగా మరో 2 ప్రాజెక్టులు కూడా పెడుతున్నారు. గోపాలపట్నం మరియు ప్రధాన రైల్వే స్టేషన్స్ లో రాకపోకలు సులభతరం అవుతాయండి ఈ బిల్డింగ్ వన్స్ 3-4 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత. అలాగే మీకు సింహాచలం ఈ కొత్త బిల్డింగ్ కనుక ఎప్పుడైతే వన్స్ మీకు స్టార్ట్ అయిపోతుందో మీకు ఇక్కడ మెయిన్ గా మీకు రైల్వేకి సంబంధించిన ఎన్నో కొత్త ఆఫీసెస్ ని ఇక్కడ మీకు స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం మొత్తం ఆలోచనలో ఉన్నదండి. మీకు వీడియో తీసి మొత్తం కన్స్ట్రక్షన్ వీడియో అంతా ఫుటేజ్ వీడియో పెట్టాను. అలాగే మీకు ఈ ఇయర్ లోనే మీకు డేట్ అనౌన్స్మెంట్ అవ్వాల్సి ఉంది. రైల్వే మంత్రి దీని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంది. వన్స్ రాగానే అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సింహాచలం రైల్వే స్టేషన్ కి ఆల్రెడీ మీకు కోవిడ్ కి ముందే ఇక్కడ మీకు అండర్ గ్రౌండ్ మీకు సెల్లార్ వేసారండి. దీని వల్ల మీకు గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఎన్ఏడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి మీకు ప్రాబ్లం లేకుండా మీకు సెల్లార్ వేసారండి. సో దానివల్ల మీకు మొత్తం 64 మీటర్ల పరిధిలో మీకు సబ్వే వేశారు. ఈ సబ్వే వల్ల చుట్టుపక్కల గ్రామాలకి రాకపోకలకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మొత్తం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారండి. సింహాచలం రైల్వే స్టేషన్ లో ఉన్న పాత ఫ్లైఓవర్స్ అంటే 3 మీటర్లు, అలాగే మీకు వంతెనకి ప్రతి సంవత్సరం కూడా మీకు చెక్ చేస్తారండి. వంతెన తాలూకు సామర్థ్యాన్ని బట్టి వంతెన ఎక్కువ ఎంతమంది ప్రయాణికులు ఆ పర్టికులర్ వంతెనను యూజ్ చేస్తున్నారు అన్న దాని గురించి మీకు రైల్వే ఒక డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మీకు ఎవ్రీ 6 months కి మీకు ఆ ఫ్లైఓవర్స్ తాలూకా క్వాలిటీని చెక్ చేస్తూ మీకు ఒక బోర్డు కూడా ఉంటది. అది కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను.
సో ఏ నెలల్లో ప్రతి 6 నెలలకి 1 ఇయర్కి కూడా మీకు ఈ పాత శిథిలావస్థలో ఉన్న ఈ బ్రిడ్జ్ తాలూకు ప్రతిదీ కూడా చెక్ చేస్తుంటారండి. ఎందుకంటే ప్రయాణికులకి అసౌకర్యం కలగకూడదు. ఏదైనా వంతెన కానీ ఏదైనా పడిపోయినా చేసిన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని గవర్నమెంట్ దీని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించి వంతెన టెస్ట్ కోసం ఎవ్రీ 6 months చెక్ చేస్తారండి. సో ఏమాత్రం బాగోపోయినా ఖచ్చితంగా దాన్ని ఆపేస్తారు. ఇప్పుడు ఇంకా అది అవసరం లేదు, ఎందుకంటే కొత్తగా మీకు ఫ్లైఓవర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ వెనక పక్క. దాని వీడియో ఫుటేజ్ కూడా పెట్టాను, అదే చూడండి. మీకు ఇంకా పాతవన్నీ కూడా డిస్మాంటిల్ చేసేస్తారు. ఈ ఇయర్ మాక్సిమం నవంబర్ డిసెంబర్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వన్స్ డేట్ కన్ఫర్మ్ అవగానే మీకు అది కూడా నేను అప్డేట్ చేస్తాను. అలాగే విశాఖపట్నంలో 6 కొత్త రైల్వే ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. దీని గురించి వీడియో తీసి నేను ఐకార్డ్ లో కూడా ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. విశాఖపట్నం రైల్వే స్టేషన్ గురించి వీడియో తీసి పెట్టాను, విజయనగరం మొత్తం అన్ని కూడా. రైల్వేకి సంబంధించిన ఎటువంటి మీకు డౌట్లు ఉన్నా మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా మీకు ఈ రైల్వే కొత్త రైల్వే ప్లాట్ఫామ్స్ గురించి కానీ, అలాగే సింహాచలం కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గురించి కానీ, కొత్తగా 3-4 ప్లాట్ఫామ్స్ గురించి కానీ, అలాగే రైల్వే రాకపోకల గురించి ఎటువంటి సమాచారం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీడియో గురించి కింద డిస్క్రిప్షన్ లో మీరు తెలియజేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ చేస్తానండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన బంధువులందరికీ కూడా షేర్ చేయండి.